హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇది నిన్న సాయంత్రం బ్లాగ్ ఫ్రెండ్స్. నిన్న అంటే సోమవారం నిన్న సాయంత్రం నుంచి బ్లాగ్ పెడుతున్నా. అంటే సాయంత్రం అంటే 6 అవుతుంది. ఆ టైంకి ఇంకా నేను అన్నీ పిల్లల టిఫిన్ బాక్స్లు అవన్నీ తీసేసి ఇంకా బాసనలన్నీ తోమేస్తా. సాయంత్రం బాసనలన్నీ తోమేస్తాను. ఇంకా చాయ్ తాగినే ఉంటే అవి కూడా అన్నీ కలిపి తోమేస్తాను అనమాట. ఇక పిల్లలు అయితే మంచి దోశ పెట్టినందుకు మస్తు తిన్నారు పిల్లలు. వాళ్ళకి దోశ ఇష్టం వచ్చినట్టు చేయాలి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తే తింటారు పిల్లలు. టేస్టీగా చేస్తే ఇంత కూడా ఏం మిగిలించుకరారు వాళ్ళు. ఇంకా ఇక్కడ నేను మొత్తం ఒక 20 రోజులది మొత్తం వెన్న తీసిపోయింది. మలాయి ఉంటారు కదా, పాలది మలాయి. ఆ మలాయి మేము బర్రెపాలు తెస్తాము. ఆ బర్రెపాలది మొత్తం మలాయి వెళ్తుంది. అదంతా ఒకసారి బర్రెపాలు తెచ్చుకుంటాం కానీ పిల్లలు హెల్తీ కానీ అది ఏమి నూనె అన్నీ నెయ్యి సమ్మర్ అయిపోతాయి. ఇక అంతా నెయ్యి తీస్తాను నేను. ఇదంతా ఒకసారి మలాయి మొత్తం తీసి పెడతా. ఇది ఒక 20 రోజుల మలాయి ఉంది. వాయిస్ ఇస్తుంటే గొంతంతా ఒకలాగా ఉంది, అందుకే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. అయితే ఇదంతా తీసేసి ఇంకా కడాయిలు వేసి బాగా దీన్ని మొత్తం నెయ్యి చేద్దామని మొత్తం కడాయిలు వేసి పెడుతున్నా. ఇక కడాయిలో వేసేసి మొత్తం పొయ్యి మీద పెట్టేస్తా. పొయ్యి మీద పెడితే అదే మసులుతుంటుంది అంతా. ఇక నెయ్యికి రెడీ అవుతుంటుంది అనమాట. అది ఎంత ఉంటుందంటే మేము తెచ్చే పాలు బర్రె పాలు చాలా మలాయి మస్తు వెళ్తుంది. దానికి జిడ్డు అయిపోతాయి, బాసనలన్నీ జిడ్డు ఉంటాయి. పిల్లలకి బాగుంటుంది ఈ బర్రెపాలు తాగడం. కానీ మనం పెద్దవాళ్ళం తాగాలంటే కొంచెం మలాయి ఇలాంటి కొవ్వు పదార్థాలు ఉంటాయి కదా, ఇవి మనం తాగొద్దు యాక్చువల్గా. ఒక ఏజ్ వచ్చినాక మనం ఇలాంటివి తినకపోవడమే మంచిది. ఇక పిల్లల కోసం ఇంకా నెయ్యి తీయాలని ఇంకా తీసిపెట్టిన. ఎట్లాగో పాలే మంచిగా ఉంటాయి కాబట్టి ఆ పిల్లలకి అవే పాలు వాడాలి, బర్రెపాలే వాడాలని బర్రెపాలే తెస్తా. కాబట్టి దాంట్లో మలాయి వెళ్తుంది అనమాట. అది ఏం చేస్తాం, తీసి పెట్టుకొని నెయ్యే చేసుకోవాలి. ఇంత వెళ్ళింది అనమాట. 20 రోజుల మలాయి ఇంత వెళ్ళింది. ఇక దాన్ని పొయ్యి మీద పెట్టి ఇక ఒక కడాయిలో బాగా మసల పెట్టేస్తుంది. కడాయిలో మా పొయ్యి ఏమంటారు మంట మాత్రం ఎర్రగా వస్తుంది. మా పొయ్యి ఖరాబ్ అయిపోయింది. మనం కడగడం తక్కువ ఉంటుందా, మనం కడుగుతూనే ఉంటాం కాబట్టి అది నీళ్ళు పోయి అట్లా నల్లగా అయిపోయింది మొత్తం. నిన్న పొద్దున బట్టలు ఉతికిని అన్నీ తీసుకొచ్చి అన్ని బట్టలన్నీ ఒక చీర పైన వేసేసిన. ఇక మళ్ళీ మడత పెట్టాలి, బట్టలను మడత పెట్టేస్తాను. ఏ బాసనలు అన్నీ తోమాలి. ఇప్పుడు ఈ పిల్లల టిఫిన్ డబ్స్లో అన్ని బాక్సులు అన్నీ అన్నీ అల్ల వేసేసిన. అన్నీ జర నీళ్ళు పోసి పెట్టిన. అవి నానితే మంచి నానే వరకు అవన్నీ తోమేస్తాను. బాసన సాయంత్రం కాగానే మళ్ళీ బాసన అన్నీ తోమేసేస్తాను. ఇప్పుడు ఇక ఏంటంటే ఈ బాసన అంతా చేయాలి. ఏంటంటే కూర ఏం చేస్తున్నాను, పెద్ద పూట 2 పూటలు వండుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే చలికాలం వచ్చింది కదా, మళ్ళీ సాయంత్రం కొంచెం వండుతున్నాను, మళ్ళీ సాయంత్రం కొంచెం వండుకున్నాను కూరలు. అన్ని బాసనలు అన్నీ వేస్తాను. నీళ్ళలో పెట్టేస్తారు అంతగా నన్ను చూస్తారు. మీకు అంత వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది.
ఇంకా మా వారు అప్పుడే వచ్చిండ్రు. ఇంకా టిఫిన్ బాక్స్ తీసుకొచ్చిండు. ఆయనది కూడా టిఫిన్ బాక్స్ తోమేస్తా. ఇక్కడ తోమేసి ఇంకా మా వారికి అక్కడ పక్కన వేడి నీళ్ళు కూడా పెట్టేసిన. ఎందుకంటే ఆయన రాగానే ఆఫీస్కి వెళ్ళి రాగానే స్నానం చేసుకుంటాడు. డైలీ పొద్దున సాయంత్రం చేసుకుంటాడు. ఇక అది ఎప్పుడు బాసనలు అప్పుడు తోమినాక షింకు కూడా అప్పటిదప్పుడు కొంచెం క్లీన్ చేసేసుకుంటే మంచిది. లేకుంటే చాలా ఇది అయిపోతుంది. ఈ షింకు ఈ ఇల్లు కట్టి 40-45 సంవత్సరాలు అవుతుంది. ఇల్లు కట్టి అంత పాత ఇల్లు అనమాట. ఇది అట్లా అప్పటిది ఎట్లుందో అట్లనే ఉంది. షింకు ఇవన్నీ అట్లనే ఉన్నాయి. ఏం మార్చలేదు మేము, అట్లాగే ఉండిపోయినాయి. షింకు కూడా అప్పట్లో ఇట్లనే కట్టింది అనమాట. ఇంకా బాసనలు అన్నీ అయిపోయినాయి. ఇక మళ్ళీ అన్నం కూర వండేస్తాను రాత్రి కోసం. మళ్ళీ ఇప్పుడు తోముతాం, సాయంత్రం తోముతాం కదా. మళ్ళీ పొద్దున మళ్ళీ రాత్రి కూడా తిన్నాక మళ్ళీ బాసనలు పడతాయి. ఎన్ని బాసనలు పడతాయి. నిన్న రాత్రి తోమిన బాసనలు ఉన్నాయి. నేను పొద్దున తోమిన, మళ్ళీ రాత్రి తోమాలి. ఇక వీళ్ళకి చల్లగా ఉందని ఏం చేసిన, వాళ్ళకి ఆ బెడ్షీట్ వేసేసిన. హాల్లో బెడ్షీట్లో వండుకుంటారు అనమాట. చల్లగా ఉన్నాయి కదా మాకు, బండలు చల్లగా ఉంటాయి. ఇక్కడ బియ్యం పెట్టిన, ఇక్కడ మా వారికి నీళ్ళు పెట్టిన. ఇక ఇప్పుడు గుడ్ల పులుసు చేద్దామని చింతపండు నానబెడుతున్నా. గుడ్లు జర చల్లగా ఉంది కదా అంటే గుడ్లు మా ఇంట్లో సోమవారము నేను తినా, మా పిల్లలు మా ఆయన తింటారు. కౌస్ తింటారు అనమాట. అదే గుడ్లు తింటారు అనమాట. నీసు తింటారు. ఇంకా నేను తినాను అనమాట. ఇంట్లోనే గుడ్ల పులుసు చేస్తా. కొంచెం కర్రీ తీసి పక్కన నేను పెట్టుకున్న తర్వాత గుడ్లు వేస్తాను అనమాట. ఇక గుడ్లు ఉడకబెట్టేసి వీళ్ళకు ఉల్లిగడ్డ కోసి గుడ్ల పులుసు చేసేస్తా. నాకు ఇట్లా చేతితో కోయడం అలవాటు. దబదబా కోసేస్తా. పులుసు చేసేసినా కూడా మొత్తం కూర ఇది చూపించలేదు మీకు. ఎట్లాగా చేస్తాం కదా. ఇప్పుడు ఇంతకుముందు కూడా చేసిన చూపించిన. అది అట్లనే ఇక దీంట్లో మసులుతున్నాయి కదా. అలా ఉల్లిగడ్డ ఎర్రగానే అల్లం వెల్లిగడ్డ కారం పసుపు అవన్నీ వేస్తాము. కానీ చింతపండు వేస్తాను నేను. అలా టమాటా వేయను అనమాట. భోజ్వార్ మసాలా వేస్తాను దాంట్లో. గుడ్లు ఉడకబెట్టిన కూడా వేసేస్తాను. ఇంకా మా కుక్కలకు కూడా గుడ్లు ఎంత అరుస్తుంది అంటే అన్నం పెట్టే అంతవరకు అరుస్తూనే ఉంటుంది. అస్సలు ఉన్న బాసలు అన్న షెల్ఫ్లు అన్నీ పడేస్తూ ఉంటుంది అనమాట. అంత అరుస్తుంటుంది. అన్నం పెట్టే వరకు అడికెళ్ళి జరగదు, చెయ్యదు. అది ఉన్నదే చిన్న కిచెన్ అంటే దాంట్లోనే దూరుతారు ఇద్దరు పెట్టే వరకు. ఇక మా కిచెన్ ఇట్లనే ఉంటుంది అనమాట. ఏమనకూర్రి అట్లా ఉంది ఇట్లా ఉండరు అని చెప్పకూర్రి కామెంట్లో. ఎందుకంటే ఇక ఉన్నది సర్దుకోవాలంటే టైం సరిపోదు. మనం బయట పోయి చేసుకొచ్చుకోవాలి, మళ్ళీ ఇంట్లో వీడియోలు చేసుకోవాలంటే మనతో కాని పనిగా రాగానే ఈ పనులు చేసుకుంటాను అనమాట. నేను ఫస్ట్ వంట చేసుకోవడం, బాసనలు తోముకోవడం ఉంటుంది. ఇక గుడ్ల పులుసు అయిపోయింది, సరే కర్రీ అయిపోయింది గుడ్లది. సో ఇది పొద్దున్న మళ్ళీ మంగళవారం వ్లాగ్ ఫ్రెండ్స్. ఇది మంగళవారం నేను 4:45 గంటలకు లేచిన అనమాట. ఎందుకంటే మేము రోజు తొందరగానే లేస్తాను. నల్లొచ్చినప్పుడు తొందరగా లేస్తాను కదా, అదే అలవాటు అయిపోయింది. లేవగానే ఇంకా దేవుడి పాటలు పెట్టేసుకొని మా కుక్కలన్నీ లేపిన, కుక్కలని తీసుకొని వాష్రూమ్ తీసుకుపోతాను అనమాట. కుక్కలని మీదికి తీసుకుపోతా. మళ్ళీ ఇల్లమ్మ మీద వాష్రూమ్ వస్తుంది, మా బిల్డింగ్ పైన వస్తుంది. ఇక బయట ఇప్పుతున్నా. మా మ్యాక్స్ గాడు పోస్తాడు. బయటకు గేట్ వదిలేస్తే పక్కన ఇంకా బయట పోయి వాడు పోసొస్తాడు, వాష్రూమ్ పోసొస్తాడు. మాకు వీధి లైట్లు వేస్తారు కాబట్టి వెళ్తురు ఉంటుంది. మళ్ళీ ఒక 4 గంటలకు 5:30 ఆ టైంకి లైట్లు బంద్ చేస్తారు. మళ్ళీ ఇవన్నీ లైట్లు వేసిన వీధి లైట్లు ఇవన్నీ. కానీ చల్లగా ఉంది బయటికి పోవాలంటే. ఇంకా చల్లగా ఉందంటే చల్లగా ఉన్నాయి. మీద ట్యాంకులో నీళ్ళు కూడా చల్లగా వస్తున్నాయి. ఇంకా దీన్ని తీసుకొని పైకి పోతాను ఇప్పుడు. ఇక మహారాణి పైకి తీసుకొని పోవాలి వాష్రూమ్. పైన కొంచెం చీకటిగా ఉంటుంది, ఎక్కదు. నేను ఎక్కాలంటే నేను ఎక్కినాక ఎక్కుతా ఉంటుంది ఆమె.
మొత్తం పైన చీకటిగా ఉంటుంది. మా బిల్డింగ్ పైన మొత్తం పైన చీకటిగా ఉంటుంది. ఇంకా అక్కడ పైన పైకి వెళ్ళి చూస్తే కింద మాత్రం దిగుతాడు మహారాణి. పోతావా? ఇంకా బయట వదలాలి వీళ్ళకి. వీడు బయటికి పోతాడు, వాష్రూమ్కి వదలాలి. ఉన్నాడు బాక్స్ ఉన్నాడు. కిటికీలో నిలబడి చూస్తుంది అనమాట మా నీళ్ళమ్మ. నిలబడి చూస్తుంది. సరే 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 ఇంకా మేము గేట్కి తాళం వేస్తాం అనమాట. తాళం తీస్తుంది. ఇంకా వాష్రూమ్ పోసేసి వస్తుంది బయట. ఏమైంది? ఇంకా వాడిని బయటకు వదిలేసిన అయితే బయటకు వదిలేస్తే చూస్తుంది. అది బయట దాంట్లో లోపలి వాడు ఉన్నాడు. లోపలికంటే అది బయట ఉంది కాబట్టి ఇది పోదు లోపలికి అనమాట. అది వచ్చేంత వరకు దీన్నే ఉంటుంది. అందరు లేస్తారా? సరే నడు 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 నడు. వాడు వస్తాడు నువ్వు నడు. వాడు వస్తాడు, వాష్రూమ్ అని పోయినాడు. వస్తాడు నాన్న, వాడు సుషు పోసి వస్తాడు. నువ్వు నడు, లోపలికి నడు. వాడు సుషిపోయింది వాడు వస్తాడు. ఎట్ట చూసేది కర్రమూతిదా మరి? కర్రమూతి ఉండు, వాడు వస్తాడు. వాడు పోయినా ఆడ బయటికి వస్తాడు. మా ఆయన గోరుకాట్లు ఎట్లా కొడుతుంది అంటే అట్లా గోరుకాట్లు కొడతాడు. అవో నేను పొద్దున్న వేసి పాటలు పెడతాను అనమాట. ఆ పాటల కన్నా మా ఆయన గోరుకాట్లు ఎక్కినా పడతాయి నాకు. అవి వచ్చిండు మన బంగారం వచ్చేస్తాడమ్మా. అమ్మో, నువ్వు ఉప్పినావంటే నన్ను ఊరంతా దొరికిపిస్తాడు. అది పోయిందంటే బయటికి. అది వస్తేనే లోపలికి పోతుంది తెలుసా, ఇది లేకుంటే పోదు. నడు నడు ఏనాడు నడు నడు ఏనాడు పట్టుకోనాడు. ఎప్పుడు వద్దు నడు. చల్లగా ఉంది అన్నాడు. పొద్దున వీళ్ళకైతే వాష్రూమ్లోకి తీసుకుపోతాను అనమాట నేను. నడువు, నేను కూడా వస్తున్నాను. ఇది వాష్రూమ్ పోయిన అనుకో, నాకు ఒక పని అయిపోతుంది పొద్దున. ఇక అప్పుడు లేస్తే ఇప్పుడు ఈ టైం అయింది. ఇక వాళ్ళ వాష్రూమ్లో తీసుకువచ్చేవరకు 5:02 అవుతుంది. మళ్ళీ మోగుతుంది అలారము. ఇంక ఇక్కడ చూడు మా ఇల్లమ్మ ఎట్లా ఆడుతుంది బెడ్షీట్లా. ఇంక ఇక్కడ పాలు పెట్టేసుకున్న, మొహం కడుక్కొని చాయ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చాయ్ తాగేస్తాను. ఇప్పుడే బయటికి పోయి మాత్రం వాకిలితే కూడా చాయ్ తాగినాక బయటికి వెళ్తా. ఇంకా వాకిలి ఉడిచి ముగ్గు పెట్టేసి వచ్చేసినాక ఇంకా బ్రేక్ఫాస్ట్ తెప్పించాను. పిల్లలు లేసారు, ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తెప్పించేసాను. ఇలా 3 రోజుల నుంచి ఏం చేస్తున్నా అంటే 3 రోజులు దోశలు అయినాయి. అందుకే ఇవాళ అయితే ఇక నేను ఇడ్లీ తెప్పించేసిన. ఇడ్లీ మైసూర్ బొండ తెప్పించిన. వాళ్ళకి అది పిల్లలకి ఇడ్లీ కట్టించిన, మైసూర్ బొండ మా వారు తింటారు. ఇంక ఇక్కడనేమో మా లంచ్కేమో వంకాయలు వండుతున్న. తెల్ల వంకాయలు నిన్న మా దగ్గర మార్కెట్ పడింది అనమాట. మా దగ్గర కాదు, వేరే దగ్గర పడింది మార్కెట్. అయితే ఇంకా కొంచెం కల్లుప్పు వేసేసి నీళ్ళల్లో వంకాయలు కోస్తా. పక్కన ఉల్లిగడ్డ కోసి కడాయి పెట్టేసి వచ్చిన. ఇక్కడ కడాయిలో ఉల్లిగడ్డ ఎర్రగా అవుతున్న లోపల ఈ వంకాయలు కోసేస్తా.
వంకాయలు కోసేసిన. ఇక్కడ ఉల్లిగడ్డ కూడా ఎర్రగా అయిపోయింది. అక్కడ బియ్యం పెట్టినుంటే అన్నం కూడా రెడీ అయిపోయింది. దమ్కి పెట్టేసిన. ఇంకా ఉల్లిగడ్డలు ఎర్రగా కాగానే దాంట్లో అల్లం ఎల్లిగడ్డ వేసేస్తా. కొంచెం అల్లం ఎల్లిగడ్డ ఎర్రగా కానీ ఇంకా పసుపు వేసేసి కారం వేసేసి ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ అదంతా ఉప్పు కారం అంతా మంచి ఫ్రై చేసుకున్నాక ఇక కోసిన వంకాయలు ఉంటాయి కదా, వంకాయలు వేసేస్తాను. అవి కాస్త మళ్ళీ అవి కూడా కొంచెం నూనెలో ఇలా ఫ్రై లాగా చేసేసుకో. ఇక కొంచెం ఒక టమాటా వేసేసిన, కొంచెం కొబ్బరి పౌడర్ వేసేస్తాను. పౌడర్ వేసేసి ఇంక కలిపేసి కాస్త ఉడకనికి పెట్టేస్తాను. ఇంకా లంచ్ బాక్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తాను. చాలా లెందీగా అయిపోయింది వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.